MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన మూవీ అడ్డాలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టి సుమారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఏఎన్ఆర్ గారు స్థాపించారని కూడా మన ఇద్దరికీ తెలుసు. కాకపోతే దాని వెనకాల మాత్రం చాలా పెద్ద స్టోరీ అనేది కూడా ఉంది. మరి స్టార్టింగ్ టైంలో మరి మన సినిమా ఇండస్ట్రీ అనేది కూడా చెన్నైలో ఉంది. కాకపోతే తెలుగు వాళ్ళ కోసం మన హైదరాబాద్లో ఉంటే బాగుంటుందని పూనుకొని ఇక్కడ పెట్టిన తర్వాత వచ్చిన స్టార్టింగ్ ఆఫ్ ద స్టూడియోస్లో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఒకటి. మరి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో దీని గురించి ఇంకా మనకు తెలియని బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకోవడానికి సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే అనలిస్ట్ అయిన మరి శ్రీకాంత్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో పేరు పొందిన స్టూడియోస్. ఇప్పటికీ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాయి, ఎంతోమందికి పని ఇస్తూనే ఉంది. మరి అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి దానికి సంబంధించి మాకు తెలియని విషయాలు మీరు షేర్ చేస్తే బాగుంటుంది సార్. అన్నపూర్ణ స్టూడియోస్ ఆ రోజు ఇక్కడ ఒక స్టూడియో నిర్మించుకుందాం, మన తెలుగు వారం మద్రాసులో మనల్ని పరాయి వారిలాగా చూస్తున్నారు, ఇది ఉమ్మడి రాజధానిగా కూడా మనకి లేదు, సో మన పరిశ్రమ మన తెలుగు సినిమాలకి మనుగడ బాగుంది, మన తెలుగు సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు, ఇక మనం ఇంకా చెన్నైలో ఉండి ఇక్కడ సినిమాలు చేస్తూ మనం ఇక్కడ స్థిరపడి మనం వాళ్ళతో వీళ్ళతో మాటలు వినిపించుకుంటూ మన భాషను తక్కువ చేసి చూడటం, మన సినిమాలు బైలింగ్వల్గా అటు తెలుగు ఇటు తమిళ్లో ఇక్కడ నిర్మిస్తున్నామని చేస్తే మన సినిమాలని ఇక్కడ థియేటర్లు ఇవ్వకుండా మనల్ని అడ్డుకోవటం, స్టూడియోల్లో కూడా మనకి ఇంపార్టెన్స్ అంటే షూటింగ్ల పరంగా ఆ స్లాట్లు ఇవ్వటం కానివ్వండి, ఇలా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలా అని మన లోకల్ నటుల్ని ఇక్కడ తీసుకొచ్చి చెన్నైలో వాళ్ళని పెట్టాలన్నా వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఫుడ్ ఇవన్నీ వాళ్ళు కదా షూటింగ్లో ఉన్నప్పుడు. సో ఈ అకామిడేషన్లు ఇవన్నీ కూడా కొంచెం వ్యయంతో కూడుకుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలుగు వాళ్ళం మన రాష్ట్రంకి వెళ్ళిపోదాం, మనం అక్కడ సపరేట్గా మనం గవర్నమెంట్ కూడా అప్పటికి కొంచెం తెలుగు వాళ్ళు వస్తే మన మన దర్శకులు కానీ నిర్మాతలు కానివ్వండి నటులు కానీ వస్తానంటే ఇక్కడ ప్రోత్సాహాలు ఇస్తాం, ఇక్కడ డెవలప్ చేసుకోండి అంటున్న టైంలో నాగేశ్వరరావు గారు అప్పటికే కొంత ఆయనలో మనం హైదరాబాద్కి మారిపోదాం అని ఒక ఆలోచన ఆయనలో రావటం. సో అదే సందర్భంలో అనుకోకుండా చకచక వాటికి సంబంధించిన ల్యాండ్ అలికేషన్స్ కానివ్వండి ఇవన్నీ జరిగిపోవటం, త్వరితగిన 22 ఎకరాల భూమిని ఇచ్చారు. అఫ్కోర్స్ ఈరోజు అది ఒక సిటీలో ఒక ప్రైమ్ లొకేషన్, కానీ ఆ రోజు అది ఉట్టి కొండలు గుట్టలు ఎందుకు పనికిరాని బంజరు భూమి లాంటి భూమి అది. సో దాన్ని నాగేశ్వరరావు గారు ఒక స్టూడియో కింద మలిచి ఎంతో ఖర్చు పెట్టి ఎంతోమందిని ఒప్పించి దాన్ని స్టూడియో కింద వాడుకోవటానికి కానివ్వండి. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో ఎవరైనా సరే ఇప్పుడు ఒక్కొక్క కొత్తది వచ్చిందన్నప్పుడు ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయా లేవా, మనకి షూటింగ్ అనుకూలంగా ఉందా లేదా ప్రతిదీ చూసుకుంటారు. సో అలా కొన్ని చిత్రాలు ఆయన చిత్రాలనే స్వయంగా కొంతమంది నిర్మాతలు ఒప్పించి ఆయన అక్కడ షూటింగ్లు చేయించటం, ఆ తర్వాత అసలు అన్నపూర్ణ సినీ స్టూడియోస్ అనే బ్యానర్ స్థాపించి ఆయన ఎన్నో చిత్రాలు నిర్మించటం, వాటిల్లో మెజారిటీ ఆఫ్ వర్క్ని అక్కడ ఆ స్టూడియోలో చిత్రీకరించడం, క్రమేపీ ఆయన కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి రాళ్ళు రప్పల్ని చాలా వరకు తొలగించి సకల సౌకర్యాలు పెంచుకుంటూ డెవలప్ చేసుకుంటూ రావటం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద హీరోల్లో ఒక ధైర్యం లాంటి ఒక ధైర్యం, అది చాలా పెద్ద పదం, ఒక ధైర్యాన్ని కలిగించి మనం స్టూడియోలు పెట్టుకుందాం, అందరూ వస్తారు, ఎందుకంటే మద్రాసు నుంచి మళ్ళీ వస్తారా రారా చాలా మంది అక్కడ సావిత్రి గారు ఇలాంటి వాళ్ళందరూ అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు కదా చాలా మంది. సో వాళ్ళందరూ వస్తారా రారా ఇలాంటి రకరకాల ఇది కూడా ఉంది. సో అందరూ వస్తారు, ఏ ఇబ్బంది ఉండదు, మనం ధైర్యంగా ఇక్కడ అడిగేయచ్చు, స్టూడియోలు నిర్మించుకుందాం, మనకంటూ మన తెలుగు వారికంటూ మన గుర్తింపు మనం తెచ్చుకుందాం, మనం ఒకరితో మాట పడద్దు, ఇది మన సినిమా, మన ప్రేక్షకులకి ఇంకా మంచి సినిమా ఇద్దాం, మనం ఇంత ఇబ్బందులు పట్టడం ఎందుకు అని చెప్పి అందరూ
గట్టి డెసిషన్ తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా రావటం జరిగింది. అలా ఆ రోజు సుమారు 1975లో జరిగింది ఇది. సో ఆ డెసిషన్ ఆయన ఏదైతే తీసుకున్నారో అది మామూలు డెసిషన్ కాదు. అప్పటికి ఇక్కడ ఒక 2-3 చిన్న స్టూడియోలు ఉన్నాయి. కానీ నాగేశ్వరరావు గారు రావటం అంటే ఆ రోజు మన తెలుగు హీరోల పరంగా చూస్తే రామారావు గారు, నాగేశ్వరరావు గారు పోటాపోటీనట్లు. సో అలాంటి ఒక పెద్ద నటుడు వచ్చి స్టూడియో పెడతాం. ప్రభుత్వం కూడా వెంటనే భూమి ఇవ్వటం కానీ పర్మిషన్ల పరంగా కానివ్వండి త్వరితగిన అన్నీ పూర్తి చేశారు. దీనికి మిగతా దర్శక నిర్మాతలందరూ కూడా సహకరించి అక్కడ చిత్రాలు నిర్మించే విధంగా ఇనిషియల్ డేస్లో అందరూ కలిసికట్టుగా చేయబట్టి అది సాధ్యమైంది. సుసాధ్యం అనుకున్నాన్ని సాధ్యం పడేటట్టు చేశారు. ఈరోజు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా అనునిత్యం ఏదో ఒక షూటింగ్లు జరిగే ఒక పెద్ద స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఈరోజు బిగ్ బాస్ తెలుసు కదా మీ అందరికీ. అదైతే నాకు తెలిసి గత 4-5 సీజన్ల నుంచి కంటిన్యూస్గా ఆ బిగ్ బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంటుంది ఇప్పుడు. అవును సార్. సో అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ఆ విధంగా ఆ రోజు మొదలైంది. ఈరోజు అంత గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఆయన తరువాత వాళ్ళ నాగార్జున గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ వెంకట అక్కినేని కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఆ స్టూడియోని అలానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతిదీ ఉంది అక్కడ. అలాగే సార్, సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా చెన్నైలో ఉండిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా ధైర్యం చేయలేని టైంలో ఏఎన్ఆర్ గారు అసలు ఎలాంటి ధైర్యంతో హైదరాబాద్కి వచ్చేయడానికి జరిగింది సార్? అసలు అక్కడ ఒకటేనండి, ఆ రోజుల్లో వీళ్ళకి చిన్న చిన్న అంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత తెలిసేది కాదు. ఈరోజు అంటే మీడియా ఇవన్నీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఏంటంటే ఎక్కడ చేమ చిటుకు కన్నా వెంటనే మనందరికీ సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ఆ రోజుల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సినిమా మొదలు పెడతాం. ఆ సినిమాలో ఎక్కువ శాతం సాంకేతిక నిపుణులు అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు. ఆ డామినేషను, వాళ్ళ డిమాండ్స్, రెమ్యునరేషన్స్ పరంగా కానివ్వండి, వీళ్ళని కొంచెం చిన్న చూపు చూడటం, ఓకే, కళాకారులను చిన్న చూపు చూడటం, వీళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు అడ్డుపడటం. అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద హీరోలకి మన హీరోలు సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఆ తేదీలు కాడ సమస్య రావటం, థియేటర్ల పరంగా కూడా సినిమాలకు సరైన థియేటర్లు ఇవ్వకపోవటం, ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇక ఆ పెద్ద హీరోలు ఎవరు, వాళ్ళ పేర్లు మనం డిస్క్లోజ్ చేసుకోవడం ఎందుకు, ఈరోజు వాళ్ళు ఎవరు లేరు, అందరూ కాలక్రమంగా వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళకున్న గుర్తింపు అది ఉంది, వాళ్ళ గుర్తింపు మనకుంది. సో మన వాళ్ళెంత గొప్ప, వాళ్ళంత గొప్ప కాబట్టి వాళ్ళ మధ్య ఆ గొడవలు ఇవన్నీ మనం ప్రస్తావించుకోవడం కూడా మంచిది కాదు. సో ఇలాంటి కొన్ని సమస్యల వల్ల వాళ్ళకు కూడా ఆత్మాభిమానం వచ్చింది. మనందరం ఇక్కడికి వచ్చి మనందరం ఇక్కడ సినిమాలు నిర్మిస్తూ 10 మందికి అవకాశాలు కల్పిస్తూ ఇంత ఖర్చు పెట్టి మనం కళామ తల్లి ముద్దుబెట్టలం అయ్యి ఉండి అందరం మన మధ్య ఇన్ని విద్వేషాలు రాకూడదని చెప్పి మన తెలుగు వాళ్ళకు కూడా మన స్టూడియోలు మనకు ఉండాలి, మన తెలుగు గడ్డపైనే మన తెలుగు సినిమాలు నిర్మించుకుందాం అని ఆ రోజు రావడం జరిగింది. సో దానికి తగ్గట్టు ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి అందరూ త్వరితగిన వాళ్ళకి అనుమతులు ఇవ్వటం, సహకరించడం, సహకారం లేని ఏ పని ముందుకెళ్ళదు. అలా సహకారం కూడా లభించటం, దాంతో ఆ స్టూడియో నిర్మించడం జరిగింది. ఈరోజు 50 వసంతాలు కూడా పూర్తి చేయడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మనకున్న ఆలోచన మన బిడ్డల ముందుకు తీసుకెళ్ళడం కూడా గొప్ప విషయం. సో దాన్ని అలానే తీసుకెళ్తున్నారు ఆ లెగసీని. సో వాళ్ళు ఆ తర్వాత దీనికి అనుబంధంగా కూడా ఒక ఫిలిం యాక్టింగ్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్ గురించి అక్కినేని నాగేశ్వరరావు గారి తెలివి గురించి వాళ్ళ మనవడైన సుమంత్ గారు చెప్తూ ఉంటే ఒక మాట వింటే చాలా ఆశ్చర్యం వేసింది సార్. ఏంటంటే ఆ రోజుల్లో కంప్లీట్ మీరు అన్నట్టు కూడా ఒక రాళ్ళు రప్పలు ఉన్న ఏరియాని ఒక 22 ఎకరాలు అనేది కూడా స్టూడియోకి ఇచ్చారు. ఇచ్చిన టైంలో అక్కడికి రావడానికి కానీ ఆ రోడ్డు కానీ ఏమి ఉండేది కదా. ఆ రోడ్డు కోసమని నాగేశ్వరరావు గారు చేసిన ఒక అద్భుతమైన తెలివి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది సార్. ఏంటంటే ఒక ప్రెసిడెంట్ గారిని పిలిపిస్తే ఓపెనింగ్కి ఆ టైంలో రోడ్డు అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని అట్లా చేయడం అనేది కూడా నిజంగా సూపర్ అనిపించింది సార్. అదేనండి నేను అంటుంది. ఇప్పుడు మనం ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ముందుకు తీసుకెళ్ళే దారులు మనకు ఆటోమేటిక్గా మనం వెతుక్కుంటాం. సో ఆ దారులు ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. అలానే ఆయన ప్రతిదీ కూడా ఆలోచించి ఇప్పుడు ఎవరో ఇక్కడ నేను స్టూడియో పెట్టి ఆ చిత్రాలు నిర్మించుకోండి అనకుండా ముందు ఆయన చిత్రాలే నిర్మించడం అక్కడ స్టార్ట్ చేశారు.
దర్శక నిర్మాతలు ఒప్పించారు, కొంత పార్ట్ని ఇక్కడ తీద్దాం. స్లోగా ఏం చేశారు, పూర్తిగా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఏం చేశారు, అన్నపూర్ణ స్టూడియోస్ అని పెట్టి సినిమాలు తీయడం కూడా స్టార్ట్ చేశారు బ్యానర్తో. అంటే దాన్ని ఆయన ఒకటి ఫిక్స్ అయ్యారు మెంటల్గా, దీన్ని ఇక్కడతో ఆపడానికి లేదు, దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, ఇది 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి తిండి పెట్టాలి. మనకి ఈ చిత్రసీమలోకి వచ్చినాక మనం ఒక స్థాయికి ఎదిగాము, సో ఇండస్ట్రీకి కూడా మనం ఏదో ఒకటి చేయాలి, 10 మందికి మనం ఇంకా పైకి తీసుకురావాలన్నారు. అన్నట్టు ఈరోజు అక్కడ మీరు ఎంతోమంది కళాకారులు బయటకు వచ్చారు, సాంకేతిక నిపుణులు బయటకు వస్తున్నారు, ఎన్నో కొన్ని వందల వేల చిత్రాలు నిర్మితం అవుతున్నాయి అక్కడ. ధారావాహికలేంది, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలేంది, ఎన్నిటికీ అది మూలమైంది. అదే నేను అంటాను, సౌకర్యాలు ఇక్కడ ఏదో ఒక ల్యాండ్ ఇచ్చారంటే సరిపోదండి, దాన్ని మలుచుకునే విధానం వేరు. అది ఒక బంజరు భూమి, రాళ్ళ రప్పలు ఉన్నది, దాన్ని క్లీన్ చేయడానికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అంత రిస్క్ చేసేవాళ్ళు ఎవరున్నారండి ఇవాళ? సో ఆయనకు ఒక సంకల్పం ఉంది, నేను స్టూడియో నెలకొల్పాలి అంటే. ఆయనకి చిత్ర పరిశ్రమ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ, గౌరవం, దాంతో చేశారు ఇదంతా. సో ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు కూడా, నాగార్జున గారు కానీ వీళ్ళందరూ ఈ రోజుకి కూడా స్టూడియోకి వెళ్ళటం, వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్ అవటం, ఏసీ ఫ్లోర్లు డెవలప్ చేశారు. మరి ఇవన్నీ నెక్స్ట్ అవసరాలు తగ్గట్టే. ఒకప్పుడు ఏసీ అనేది అవసరం లేదు, మరి వాళ్ళ అవసరం ఉంది, మరి దాన్ని డెవలప్ చేశారు అట్లా. సో ఏదో ఒక స్టూడియో మా నాన్నగారు పెట్టారు, ఏదో నడుస్తుంది, దాని మీద 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఆ 10 రూపాయల్లో మళ్ళీ ఒక 5 రూపాయలు ఆ స్టూడియో మీద ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకొక ఉన్నత స్థాయికి వెళ్తుంది. అలా ఈరోజు సిటీలో మెజారిటీ ఆఫ్ షూటింగ్ జరిగే స్టూడియో అదేనండి. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఇట్లా ప్రతిదీ మీరు కనుక గమనిస్తే ఈరోజు ఆ స్టూడియో కనుక మన దగ్గర లేకపోతే మళ్ళీ మనం ఇంకొక రాష్ట్రంకి వెళ్ళి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందేగా. ఇప్పుడు అది మనకు దగ్గరలో ఉండబట్టి, అదే ఇప్పుడు ఈ కృష్ణనగర్ ఈ ఏరియాలు చూశారు కదా, కృష్ణనగర్ అనగానే మనం ఏమంటాం, అన్నపూర్ణ స్టూడియోస్, చిన్న కళాకారులు వీళ్ళందరూ, కొత్తగా ఇండస్ట్రీలోకి రాబోతున్న సాంకేతిక నిపుణులు కానీ కళాకారులు కానీ ప్రతి ఒక్కళ్ళు అక్కడ చిన్న చిన్న రూములు తీసుకొని అనునిత్యం ఈ స్టూడియోలకు దగ్గరగా ఉంటాయి, అవకాశాల కోసం వెళ్తూ, లేదు వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నా కూడా వాళ్ళకి దగ్గర ఉంటుంది. ఇప్పుడు దూరం అయితే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కదా, ఆ ప్రయాణ దూరం వెళ్ళాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి, అవునా? సో ఆ విధంగా వాళ్ళ కృష్ణనగర్ అనగానే ఒక ఫిలిం నగర్ లాగా ఒక పేరు పడిపోయింది దానికి. కృష్ణనగర్లో ఎవరు ఉంటారంటే అంత సినీ కళాకారులే ఉంటారు అంటారు, సినిమా కార్మికులు ఉంటారంటారు, సినిమా కళాకారులు ఉంటారంటారు. ఆ పేర్లు ఎలా వచ్చినాయి? ఆ స్టూడియో ఉంది కాబట్టి దాని చుట్టుపక్కల ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ మంది ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఏంది, కళాకారులు ఏంది, కార్మికులు ఏంది, ప్రతి ఒక్కళ్ళు ఈ చుట్టుపక్కల స్థిరపడ్డారు. అలా ఈ ఏరియాస్ అన్నీ ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి. ఇంకో పక్క ఈ పక్క సారథి స్టూడియోస్ ఉంటాం అమీర్పేట దగ్గర. సో ఇవన్నీ అదే అంటుందండి, ఒక స్టూడియో రావడం వల్ల ఎన్ని జరిగినాయో చూసారా. ఈ చుట్టుపక్కల ఈ ఏరియాలన్నీ డెవలప్ అవ్వడానికి, రేట్లు పెరగడానికి కారణం కూడా అన్నపూర్ణ స్టూడియోస్. సో ఒక పరంగా కాదండి, ఏదో ఒక స్టూడియో వాళ్ళ భూమి ఇచ్చారు ఆయన పెట్టారు కాదండి, దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ఆయన, ఎంతోమందికి ఉపయోగపడే విధంగా. అదే ఇప్పుడు ఈ స్టూడియో లేదు, ఎక్కడ ఊరు బయట ఉందనుకోండి, ఒక చిన్న ఇది చేయడానికి అక్కడ ట్రావెలింగ్ రోజు ఎన్ని కార్లు పెట్టాలి, ఎంతమందిని తీసుకెళ్ళాలి, అక్కడ షూటింగ్ ఎన్ని చేయాలి. అదే ఇప్పుడు ఇది ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి పెద్ద హీరోలు జూబ్లీ హిల్స్లోనే ఉంటారు, వాళ్ళందరూ ఏ హీరో అయినా, ఆ చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బాలకృష్ణ గారు అయినా, ఎవరైనా 10 నిమిషాలు వెళ్ళిపోతారు అన్నపూర్ణ స్టూడియోస్లో. అంటే వాళ్ళందరికీ అంత కంఫర్ట్ అది. సో టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ వల్ల ఎంతోమంది పెద్ద కళాకారులు, ఇంక్లూడింగ్ నాగార్జున గారు, వాళ్ళ సొంత స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఆయనకి ఎంత దగ్గరండి. సో అందరికీ ఉపయోగపడే విధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన స్టూడియోని నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత దూరదృష్టితో చేయటం అనేది అంత ఈజీ కాదు. అలానే ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి ఆ విలువలు నేర్పించడం ఆయన అద్భుతం. 50 వసంతాల అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.